నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. SIR ఫారం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పటాన్చెరులో 30 SIR ప్రచార రథాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపారు. ఒక్క పరీక్షతో విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించొద్దు, గుప్తా సూచన. వరంగల్ పర్యటనకు బయలుదేరిన KTR కు గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం. కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు ఉధృతం. గుర్రంపొడిలో దివంగత మిత్రుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు పరీక్షల ప్యాడ్లు, పెన్నుల పంపిణీ. నర్సంపేటలో 33 అడుగుల రహదారిని పునరుద్ధరించాలి, స్థానికుల ఆందోళన. తెలంగాణ వ్యాప్తంగా SIR నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకుని BLOలకు అందించారు. ఈ సందర్భంగా ప్రజలు SIR పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇందులో పేరు లేకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి గొంతుకకు ప్రతీక అయిన ఓటు హక్కును కాపాడుకోవాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల్లో SIR పై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన 30 ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, మున్సిపాలిటీ, మండలం, వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ భాగస్వామ్యానికి తొలి అడుగు ఓటు హక్కేనని స్పష్టం చేసిన ఎమ్మెల్యే SIR ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే విలువైన ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హుడైన ఓటరు బాధ్యతగా ఈ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ కాలనీలు ఉన్నాయి, ఏ విలేజ్లు ఉన్నాయి, అన్నిటినీ కవర్ అయ్యేటట్టు పబ్లిసిటీ చేయాలనే ఆలోచనతో ఒక 30 ఆటోలు పెట్టి, పెండ్రైవ్ పెట్టి దాన్ని ఓటు నామోదు చేసుకోవాలని పబ్లిసిటీని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి చర్చగా ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మనం మనిషి భారతదేశం ఉన్నవా లేమా, పుట్టినవా లేమా అన్న ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో ఉన్న మినీ ఇండియాగా ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో వారందరినీ సన్నాహం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను అందరికీ పనిచేస్తున్నాం. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ, బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు కానీ, చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. విక్రిసెట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళే. వాళ్ళు భారత వారసత్వం తీసుకుని ఉన్నారు. బండలు కూడా బూతులు వేస్తారు ఓట్లలో. వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదర్ కంట్రీస్ వాళ్ళతో కూడా కలవడం జరుగుతుంది. రేపై వాళ్ళతో కూడా కలుస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యంగా మన కార్యకర్తలు, మన నాయకులు, మనం ఫస్ట్ మనం చేసుకున్న వాళ్ళేమో ఫస్ట్ చూసుకోవాలి. అందరినీ చూసి మన ఇంట్లో మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. మన కార్యకర్తలు పర్సెంటేజ్ చేస్తేనే 40-45% పోతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కార్యకర్తలు, నాయకులందరూ మనకు 423 బూతులలో బూతుకు ముగ్గురు చొప్పున బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. బూత్ కమిటీ మెంబర్లతో సహా మనం అక్కడ ఉండి ఈ 10 రోజులు ఎక్కడ ప్రయాణాలు లేకుండా, టూర్లు పోకుండా, యాత్రలు పోకుండా స్థానికంగానే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరందరికీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 10 రోజులు ఆ ప్రక్రియను ముందు పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీరందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఒక 20 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
గతంలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద చేసిన ప్రక్రియ ఇది మళ్ళీ ఇప్పుడు మనం మొదలుపెట్టి మన ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మనమంతా బెనిఫిట్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మనమందరం కార్యకర్తలు నాయకులందరూ పత్రికా సోదరులు దీన్ని పూర్తి స్థాయిలో సహకరించి పబ్లిసిటీ చేయవలసిందిగా మనం చేస్తాము. ఒక యాప్ గీయడానికి ఏం చేయడం జరిగింది, మన కిషోర్ యాప్ పంపిస్తున్నా మనం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ ఈ 10 రోజులు మేము గిట శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ల్యాప్టాప్ పెట్టి ఖాళీలో కానీ వాళ్ళతో మీరు సాయం తీసుకొని వాళ్ళతో గిట ఫిలప్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఈ 10 రోజుల 2 శనివారాలు 2 ఆదివారాలు వస్తాయి, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. కాబట్టి ఆ దానికి ఇవ్వకుండా మనం అందరూ సహకారం తీసుకొని ప్రజల సహకారం తీసుకొని ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తూ సండే అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అదర్ స్టేట్ వాళ్ళని సండే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. నార్త్ ఇండియన్స్ అనుకోండి, కలకత్తా ఒడిస్సా అనుకోండి, మహారాష్ట్ర కర్ణాటక అనుకోండి, తమిళనాడు కేరళ అనుకోండి, అదర్ స్టేట్ 28 రాష్ట్రాల్లో ఉంటారు. నేపాలీస్ ఉన్నది ఇక్కడ మన దగ్గర 5,000 ఇచ్చిన ఓట్లు. ఇండస్ట్రీ సెక్యూరిటీస్, ఏటీఎం సెక్యూరిటీస్, బ్యాంక్ సెక్యూరిటీస్ అంతా 5,000 ఇచ్చిన ఓట్లు ఉంటాయి. వాళ్ళకి సపరేట్గా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. చేస్తాము. చర్చ్ పాస్టర్ల మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అయ్యవారిలో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరు నీడకుండా ఇమాం మోసంతో మాట్లాడి మస్జిద్లలో వారితో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అందరికీ తెలియజేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 10 రోజులు మన ఇంట్లో పెళ్లి అనుకొని, కొడుకులో బిడ్డలో పెళ్లి అనుకొని 12 పెట్టుకొని మనం ముందుకు పోయేటైతే తప్పకుండా సక్సెస్ అవుతాం. 100% మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆటోల ద్వారా నియోజకవర్గ స్థాయిలో 30 ఆటోలతో పెట్టుబడి పెట్టి మొత్తం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది, మస్జిద్లలో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది, చర్చిలలో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది, ఆట స్థలాలకు బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది, స్టేడియాల వద్ద బ్యానర్లు కట్టడం జరుగుతుంది, కాలేజీల వద్ద బ్యానర్లు కట్టడం జరుగుతుంది, బస్ స్టాండ్లు, మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్స్, వర్తక సంఘాలు, ప్రతి కుల సంఘాలు, ప్రతి కాలనీ సొసైటీ ఆఫీసులు, ఇండస్ట్రీస్, మెయిన్ గేట్స్, జిమ్ సెంటర్లో వీళ్ళందరికీ ఫ్లెక్సీలు మనము మొత్తము బొల్లారు, అమీన్పూర్, బీరంగూడ, పటాన్చెరు, జేపీ కాలనీ, ఆర్సీపూర్, భారతీనగర్, తెల్లాపూర్, ముత్తంగి, కృష్ణాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడదల, క్యాసారం, కానూరు, నందిగామ, అనంతారం, కారకుంట, 9 డివిజన్లు ఉన్నాయి, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ గిట్ట మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, రేపు కొట్లాడబోయే కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, మాజీ లీడర్స్, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ ఈ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. పత్రికా సోదరులుగా దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేయవలసిందిగా మనం చేస్తాము. ఎందుకంటే ఈ సమయం అనేది వృధా చేసుకోవడం మంచిది, మంచిపడ్డది కాదు. ప్రాంతంలో తిరిగి ఆటో ఓనర్ పేరు, సెల్ నంబరు, బండి నెంబర్తో సహా వారికి అప్పయ్యడం జరుగుతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ సూపర్వైజింగ్ చేసిన దాని మీద ఆటోలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనే గిట్ట సూపర్వైజింగ్ చేయడం జరుగుతుంది. స్థానిక నాయకులు ఇవన్నీ గమనించాలి, వారికి అడ్వైజ్ చేయాలి. మన ఏదైనా ఖాళీలు పంపని చెప్పి అడ్వైజ్ చేయవలసిందిగా మనం చేస్తాము. ఎందుకంటే 12 ఏళ్ల విద్యాభ్యాసాన్ని కేవలం ఒక్కరోజు నిర్వహించే ప్రవేశ పరీక్షతో అంచనా వేయడం సమంజసం కాదని కేంద్ర గనుల శాఖ సీనియర్ ఉద్యోగి ఉపేంద్ర గుప్తా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాల్లో నిర్వహించే మొత్తం 6 పరీక్షల సగటు మార్కుల ఆధారంగానే ఉన్నత విద్యలో ప్రవేశాలు కల్పించాలని సూచించారు. కోవిడ్ ప్రభావం, పరీక్షల రోజున తలెత్తే ట్రాఫిక్ సమస్యలు, అనారోగ్యం, వ్యక్తిగత పరిస్థితులు వంటి అనేక అంశాలు విద్యార్థుల ప్రతిభపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికల ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2 సంవత్సరాల్లో
నిర్వహించే బహుళ పరీక్షల విధానం విద్యార్థుల అసలు ప్రతిభను ప్రతిబింబిస్తుందని, ఒక్క పరీక్షపై ఆధారపడే విధానంలో ఉండే ఒత్తిడి అవకతవకతలకు అడ్డుకట్ట పడుతుందని ఉపేంద్ర గుప్తా అభిప్రాయపడ్డారు. సో ఎప్పటికప్పుడు దాన్ని చేంజెస్ అంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 12 సంవత్సరాల అకాడమిక్ స్టడీస్ని ఒకే ఒక రోజు మీరు దేశం మొత్తం టెస్టింగ్ చేసి పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే మిస్మేనేజ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ పిల్లలకి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫేర్ ఉంటుంది, ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఆడపిల్లలకు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళంతకాలం చదివింది ఒకే ఒక రోజులో వాళ్ళని టెస్ట్ చేసి ఎస్ ఆర్ నో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ 12 సంవత్సరాల చదువు కలిపి కన్సాలిడేషన్గా ఎంబీబీఎస్కి వెళ్ళడమో లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళడమో అనేది జరగాలి. సో కన్సాలిడేషన్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 8th, 9th, 10th ఎక్స్టెండెడ్ పార్ట్ ఫస్ట్ 3 months ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉంటుంది. సో 8th, 9th, 10th సిలబస్ కలిపి ఫస్ట్ 3 months ఇంటర్మీడియట్లో చెప్పిన ఎక్స్టెండెడ్ టాపిక్స్ని కలిపి ఒక ప్యాటర్న్, అట్లానే మళ్ళీ నెక్స్ట్ 3 months 8th, 9th, 10th ఫస్ట్ 6 months ఆఫ్ ఇంటర్మీడియట్, అట్లా ఒక 5-6 ఎగ్జామ్స్ కలిపి యావరేజ్గా తీసుకుని మీరు ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, లా సెట్లో కానీ, బీఈడీలో కానీ, వాట్ ఎవర్ ద అకాడమిక్ వాళ్ళు చదువుకునే విద్యార్థులు, దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎగ్జామ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. చదువు గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక సంవత్సరం ఒక పిల్లోడు రాలేకపోతే నెక్స్ట్ ఇయర్ వాడికి అవకాశం ఇస్తుంది గవర్నమెంట్, రాసుకోమంటున్నాం లాంగ్ టర్మ్. సో ఒక ప్లెజర్గా ఉండాలి కానీ చదువు అందరూ ప్రెజర్లో రాకూడదండి. సో గవర్నమెంట్ మే టేక్ రైట్ అప్రోప్రియేట్ డెసిషన్ ఆన్ దిస్. ఎగ్జామ్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుండి ఆన్లైన్ పెట్టాలి అన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో వీలైనంతగా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడితే ఒక పీరియడ్ ఆఫ్ టైం పెడతారు, 2-3 సెషన్స్ పెడతారు, కాస్త ఈజీ అవుతుంది. ఆన్లైన్ కాబట్టి పేపర్ లీకేజ్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, ఆల్మోస్ట్ నిల్ స్కోప్ అనుకోవచ్చు, 0 స్కోప్ అనొచ్చు. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ పేపర్ లీకేజ్ అనే కాదు, నార్మల్గా కూడా పిల్లలు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యి సూసైడ్లు ఇవి చేసుకుంటున్నారు, చాలా డిమోటివేట్ అవుతున్నారు. అలా జరగకుండా ఏం చేయాలంటే సిలబస్ అందరికీ కామన్గా పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే నీట్ ఎగ్జామ్ మెయిన్గా సిబిఎస్ఈని బేస్ చేసుకొని ఉంటుంది, కానీ స్టేట్ బోర్డు సిలబస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణలో ఇంటర్ వేరు, సిబిఎస్ఈ +1, +2 వేరు సిలబస్ ఉంటుంది. సో ఇప్పుడు పేపర్ మొత్తము ఈ సిబిఎస్ఈ మీద ఉండేసరికి 10th క్లాస్ వరకు స్టేట్లో చదివిన వాళ్ళు ఇంటర్లో మళ్ళీ సిబిఎస్ఈకి మారి మళ్ళీ నీట్ కోచింగ్ తీసుకొని ఇలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో సిలబస్ కూడా అంతా సేమ్గా ఉండేటట్టుగా రూరల్ పీపుల్లో, విలేజెస్లో గ్రామీణ ప్రజలని, పట్టణ ప్రజలని అందరినీ దృష్టిలో ఉంచుకొని అందరికీ సమతుల్యంగా ఉండే పేపర్ని, సిలబస్ని పెట్టి ఎగ్జామ్ పెడితే చాలా బాగుంటుంది. చేస్తారు ఎగ్జామ్ గురించి. యాక్చువల్గా స్టూడెంట్స్ అన్ని ఇయర్స్ చదువుకొని కేవలం ఒకే ఒక్క రోజు రాసే ఎగ్జామ్ వల్ల వాళ్ళ భవిష్యత్తు డిసైడ్ అవుతుందంటే మరి గవర్నమెంట్ ఎంతో బాధ్యతగా దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని కండక్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్కి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, ఎప్పుడు ఇలాంటి ఇష్యూ రాలేదు. ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ఇలాంటి ఇష్యూస్ రాలేదు. మరి వాటిని రిఫరెన్స్గా తీసుకొని ఈ నీట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అంతే రెస్పాన్సిబుల్గా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దీంట్లో పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాకూడదని గవర్నమెంట్కి ఒక మా విజ్ఞప్తి. వరంగల్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో ఆయనకు ఆత్మీయంగా స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జరగనున్న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులు ముందస్తుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, గట్కేసర్ మండలం మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశంలోని విద్యార్థులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిన్న అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अभी अभी क्या हुआ, मोदी मर गया। 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 अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, मोदी मर गया। अभी अभी क्या हुआ, मोदी मर गया। केंद्र विद्या मंत्री वेंटने नहीं चलेगी, नहीं चलेगी मोदी तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी मोदी तेरी तानाशाही, नहीं चलेगी। अभी क्या हुआ, मोदी मर गया। अभी अभी क्या हुआ, मोदी मर गया। अभी क्या हुआ, मोदी मर गया। పెద్ద సార్లు ఆపాలా మన గవర్నమెంట్ మనదేనా अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, अभी अभी क्या हुआ, मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही, मोदी तेरी ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
చిరంజీవి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో, మిగతా మల్కాజ్గిరి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. వారం నుంచి ఏదైతే న్యూస్ లో నడుస్తుందో నీట్ పేపర్ లీకేజ్ వల్ల జంతర్ మంతర్ లో వేలాది మంది స్టూడెంట్స్ ఢిల్లీకి తరలి వెళ్లారు. ఆ ప్రొటెస్ట్ భాగంగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు స్టూడెంట్స్ కి సపోర్ట్ గురించి జంతర్ మంతరం వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ పోలీస్ గుండాలు ఎవరైతే ఉన్నారో మా రాహుల్ గాంధీ గారిని మరియు మా ప్రియాంక గాంధీ గారిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి మీరు చూస్తున్నట్లయితే జంతర్ మంతర్ లో వేలాది స్టూడెంట్స్ పోలీసులు ఎలా కొడుతున్నారో మీరు న్యూస్ లో చూడడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళు దేనికి వెళ్ళారు జంతర్ మంతర్ కి? నీట్ పేపర్ లీకేజ్ అయినందుకు మాకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయడం వెళ్ళారు. కానీ అక్కడ పోలీసులు చాలా ఘోరంగా, అసలు వాళ్ళు మనుషులు లేక చూడడం లేకుండా ఇష్టం వచ్చినట్లు లాఠీ చార్జ్ తో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు ప్రజల్ని. మా యువజన కాంగ్రెస్, మా సీనియర్ కాంగ్రెస్ మేము కోరేది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ని వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా మోడీ బయటకు వచ్చి వేలాది మంది స్టూడెంట్స్, లక్షలాది మంది స్టూడెంట్స్ కి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఈ నిరసన ఇప్పటితో ఆగదు. మా రాష్ట్ర అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ దక్కిడి శివచంద్ర రెడ్డి అన్న ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇట్లాంటి నిరసన ర్యాలీలు ఇంకా చాలా కొనసాగుతాయి. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడో అప్పటి వరకు మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున మీ అందరికీ హెచ్చరిక చేస్తున్న బీజేపీ కార్యకర్తలకు ఖచ్చితంగా నిరసన కొనసాగుతూనే ఉంటది. ఎప్పుడైతే మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ మీరు అయిపోయింది, మీ రాజకీయం అయిపోయింది, వచ్చేది మా కాంగ్రెస్ పాలన, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వస్తుంది ముందు. మీ అందరికి ఒకటే సూచన చేస్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలి. మోడీ మీడియా ముందుకు వచ్చి స్టూడెంట్స్ అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. आज मेडचल मलकाजगिरी में हम लोग मलकाजगिरी एक्स रोड के पास एक प्रोटेस्ट करे। इस प्रोटेस्ट के माध्यम से हम लोगों को यह बताना चाहते हैं कि मोदी की तानाशाही नहीं चलेगी। धर्मेंद्र प्रधान को इस्तीफा देना होगा। जिस लीडर की वजह से स्टूडेंट्स को परेशानी हो, वो लीडर कहलाने के लायक नहीं है। 1 पेपर लीक, 2 पेपर लीक, 3 पेपर लीक, बार पेपर लीक नहीं हो सकता। ये सिस्टम में करप्शन है और इस करप्शन को दूर करने के लिए आज हम यहाँ पे गैदर हुए। हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट बोम्मा काजिया गारू और हमारे मलकाजगिरी जनरल सेक्रेटरी हमारे साई किशोर अन्ना की तरफ से हमने जो रैली ऑर्गेनाइज किया और भी हमारे बहुत सारे सीनियर कांग्रेस के नेता भी यहाँ आए हैं। हम यहाँ पे बस एक चीज साफ करना चाहते हैं कि हम सरकार अगर बना सकते हैं तो सरकार गिराना भी हमारे हाथ में है। स्टूडेंट्स के साथ बदतमीजी नहीं झेली जाएगी। हमारे लीडर ऑफ ऑपोजिशन श्री राहुल गांधी जी जब जंतर मंतर पे प्रोटेस्ट कर रहे थे, तब वहां पे उन्होंने देखा उनके साथ बदतमीजी की गई, उनको मारा गया, उनको उठा के डाला गया डिटेंशन कैंप में। लेकिन हम फिर भी बिल्कुल नहीं रुकेंगे। हम यूथ कांग्रेस के माध्यम से आपको यह बताना चाहते हैं कि स्टूडेंट्स के साथ जो बदतमीजी हो रही है, पुलिस ब्रूटैलिटी जो हो रही है, ये चीज हम नहीं सहेंगे। आई वॉन्ट टू मेक इट वेरी क्लियर that we are the people of democracy, we support democracy and not any dictatorship। सबसे अहम बात मैं आपको यह बताना चाहूंगा कि जैसे आजादी से पहले जनरल डायर ने जलियांवाला बाग में अपने ही लोगों से, अपने लोगों के साथ तानाशाही की और फिर उन लोगों के ऊपर जुल्म किया, आज हमारा नेता जो बेटी बचाओ बोलता है, आज उसी की पुलिस हमारी बेटियों के साथ, हमारी बहनों के साथ बदतमीजी कर रही है। ये बदतमीजी बिल्कुल नहीं झेली जाएगी। धर्मेंद्र प्रधान इस्तीफा दो, हमें तुम नहीं चाहिए। नरेंद्र मोदी तुम हमारे लिए एक प्रधानमंत्री के रूप में कभी नहीं स्वीकार किए जा सकते, हमें तुम बिल्कुल नहीं चाहिए। जलियांवाला बाग में जो हुआ आज वही दिल्ली के जंतर मंतर में हो रहा है और हम ये चीज की सख्त निंदा करते हैं। धन्यवाद। గుర్రంపోడు మండలంలోని 2016-17 10th క్లాస్ మిత్రుల బృందం దివంగత మిత్రుడు భైరు పవన్ మోదిరాజ్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు సందర్భంగా
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షల ప్యాడ్లు పెన్నులను ఉచితంగా పంపిణీ చేసింది. గుర్రంపోడు మోడల్ స్కూల్, ప్రభుత్వ హై స్కూల్, పిట్టలగూడెం ప్రభుత్వ హై స్కూళ్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యా సామాగ్రిని అందించినట్లు మిత్రుల బృందం తెలిపింది. ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మిత్రుల బృంద సభ్యులు రావుల పవన్ తదితరులు పాల్గొన్నారు. గుడికి రావడం కారణం ఏంటంటే మీరు అందరు లోకలేనా? పక్క ఊరు కూడా మేడం ఇట్లా కూడా అయితే మీకు తెలిసి ఉంటుంది. బైరు పవన్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం చనిపోయాడు అతను. అయితే మేము అందరూ ఆయన ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ మేము 2016-17 బ్యాచ్ మాకు అతను. అయితే ఈరోజు ఆయన బర్త్డే. ఈరోజు బైరు పవన్ బర్త్డే. ఆయన సందర్భంగా ఆయనకి గుర్తుండిపోయేలా అందరం మేము కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆయనకు ఎప్పుడు ఉండాలని ప్యాడ్లు పంచుతున్నాం. మోడల్ స్కూల్లో హై స్కూల్, గురంపూర్ మోడల్ స్కూల్లో హై స్కూల్లో పంచినాం. ఇట్లా కూడా వాళ్ళ సొంత ఊర్లో కూడా పంచాలని మేము మళ్ళీ సపరేట్గా ఆలోచించి వాళ్ళకి ముందు ఉండాలని ప్యాడ్లు పంచుతున్నాం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా. అందరం ఒకసారి ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తే ఆ తర్వాత పనిచేస్తాం. అరే అందరూ కూడా థ్యాంక్ యూ బ్రదర్స్ అని అనండి. అట్నే హ్యాపీ బర్త్డే పవన్ అనండి. అంటే ఆ పవన్ గుర్తుగా మీకు ఫ్యాన్ ఇస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తారు. బర్త్డే సందర్భంగా అట్లా కొడకరా, ఇట్లా కొట్టాలి. ఒకసారి బయట చెప్పు. ఇది అన్న పెట్టు, మళ్ళా ఫోటో దిగినాక అందరికీ మీరు తల పడియండి, ఒక్కొక్కరు పడియండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్ఐఆర్ ఫారం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పటాన్చెరులో 30 ఎస్ఐఆర్ ప్రచార రథాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపారు. ఒక్క పరీక్షతో విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించొద్దు గుప్తా సూచన. వరంగల్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ కు గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం. కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు ఉధృతం. గుర్రంపొడిలో దివంగత మిత్రుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు పరీక్షల ప్యాడ్లు పెన్నుల పంపిణీ. నర్సంపేటలో 33 అడుగుల రహదారిని పునరుద్ధరించాలి స్థానికుల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.